స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లకంటలో గొప్ప ప్రారంభం. రే ఆ బస్తాను తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఆడ బయలుదేరావు? కాలేజ్కి వెళ్ళి లక్షణం ఇది చేతిలో పుస్తకాలి భుజానా సొక్క ఏంట్రా? పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అడ్డుపోతున్నావు. అడుగుతున్నదే నిన్నే. అమ్మా వీడు పొద్దున్నే లేచి తొక్కకూడదు ఏమైనా తొక్కాడంటావా? ఏమో మరి, కొండనాలకి మందేస్తే ఉన్న నాలకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్టా ఉన్నాడా? ఏమేసుకున్నావు? ఏమైందిరా వీడికి? ఈరోజు తెలిసిన పడతాడు. లక్ష్మి స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. ఆ అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలజడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఎక్కడ? నాకు తెలీదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది? వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించసాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాట. అది వాళ్ళ అన్నకి తెలిసి వాడిని అడ్డంగా నరికేశారు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు మన పెద్దలు. ఒక మనిషి తాను చెడ్డ మరొకరిని చెడగొట్టినా తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి, ఎవరు మాత్రం ఏం చేస్తారు? పొద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని మన చుట్టూ ఉన్న సమాజం ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్ని మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు. వాడి నిండి జీవితాన్ని చేతులా నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా. పాపం వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా. మారుభంగ పర్వంలో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ సాధారణ పెరుగుతుంది. మా బీపీ రేటు సర్ర పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చాలే ఊరుకో తల్లి. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సింది పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నా మరణం చేస్తావా? ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నెత్తి చూసావు కాల్చడానికి నీ సగం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు. పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడగా గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా? నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. మన ఇంటి పరువు బాగా పెట్టాడమ్మా.
ఏమయ్యా సీను, నువ్వు ఇక్కడున్నావా? చంపావు పో. నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను, తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ఏ ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నేను కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబాయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది విను. నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్. మందా నా బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటోనండి, ఎందుకలా మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రామయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యు? చూడు భాను, భాను కాదు, సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకి వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నాడు రా? వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నాను రా. పిలవరా సీను, బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజయ్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రా. కూర్చో, నువ్వు నీ పనిలో రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాగలేవా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మాయిలా వచ్చింది, డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకండి, ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకి వెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. శ్రీరాముడు, ప్రసన్నాంజనేయుడు, సీతారాముడు, మీరు కూడా దండం పెట్టుకుని ఒత్తిడి మంత్రం చదువుకోండి అయ్యా. పుణ్యం మంత్రం నేను చదువుతాం, సరే ఆయనకే వచ్చు చదవడం. ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో, అనగానే మంచి మంచి పదాలు వస్తాయి. రా, నా మాట వింటారా? పదండి. అమ్మో, వీళ్ళిద్దరే. అబ్బా, ఎలా రే రామకృష్ణ, అదిగోరా నీ గర్ల్ ఫ్రెండ్, దాని ఏం కావాలి కనుక్కో. సీను, ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే, ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే, ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను.
రాసేదాకా ముట్టుకోలేదుగా, మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా. రే ఇక్కడ ఏం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను, రా ఎక్కడికి? రా చెప్తాను. సీను, రిసప్కి రాణి నడక మార్చారంటే స్టైలా? నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి. సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? ఏయ్, ఆ బండి గురించి మాట్లాడుతున్నారు. అది ఈయనకి తెలియదు. ఏయ్, అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్నికల్లు రాయి. దీంతో గంధం వరకు తీసేవారా? దేని సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవాళ్ళు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా, గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకో గురువు గారు. ఇప్పుడు ప్రదక్షిణ అవుతుంది, పోరా. మీరు కాళ్ళు ఇప్పుడు పెట్టుకుంటే- ఏమండి వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా. ఒరేయ్, మీ ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఆహా, గురువు గారు! ఓరి నీ గురు భక్తి మండ, ఇప్పుడే ప్రదక్షిణ రా, ఎటువంటి టైంలో. తప్పుకోండి. నా ఫోటో తీరా. రామకృష్ణ, నీ గురుభక్తిని తనివి తీరా అనుభవిస్తున్నాను. నేను కూడా అనిపిస్తున్నాండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవాడు. నిలబెట్టా. ఐ మీన్ కావని? మహారాణి గారు ఇలా నుంచోడుంటే మహారాజు గారు దృశ్యాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు! కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు చేస్తాం. కుమార్! ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తోంది. నేను ఉన్నా కదా, రా. వాళ్ళంతా అసలు వీటి తీసుకొచ్చారండి. మరి రా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ్ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి! ఏంటిది? మళ్ళీ పిలు. లక్ష్మి! హే దొంగ! ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు లక్ష్మి, ఇష్టం ఉందా లేదా? చెప్పు లక్ష్మి. భాస్కర్, భాస్కర్, మన పేర్లు ట్రై చేస్తావా? అలాగే చూసి. గురుగారు గురుగారు ఆ. ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? ఆహా, అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అభినయశ్రీయా? కాదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు! మీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు.
సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటున్నారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. దెబ్బలు పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, నీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా తమరా? అమ్మమ్మా నమస్కారం అయ్యా. శాంతమ్మా, అయ్యా. ఈ అబ్బాయి నీ మనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోగులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించండయ్యా. లే, లే. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేసావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చినట్టు డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయి. నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. ఏయ్, నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నాడా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏమైంది నాన్నగారు, అదేలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ఆహా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి. రావే. ఏకా, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మక ద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుందని నిన్ను అల్లుడు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా బిడ్డ ఆశ అడిగేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియని చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నోకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మావయ్య. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా. కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి ఇచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెటిల్ చేయాలి.
ఏవి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతే అమ్మా. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మామా ఈరోజు పేపర్ లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ అబ్బా, ప్రపంచం మొత్తానికి రాత్రి తెలిసి. బాబు పిల్లల కోసం నీళ్ళలో పడిపోయింది. కాపాడండి బాబు. వెళ్ళి బాబు. హలో, ఎస్ యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? పిల్లల బస్సా? డ్రైవర్ బడి తిప్పు. హలో, ఎస్పీ గారా? కంగ్రాచులేషన్స్. వాట్ యు హావ్ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీ ఇలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు, స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసన్. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ.